పక్క పిల్లవాడిని చూడు, వాడు ఎలా ఉన్నాడు చూడు, వాడు బాగా చదువుతున్నాడు, వాడు బాగా ఆడతాడు, వాడు బాగా డ్యాన్స్ చేస్తాడు, మంచిగా పిల్లలతో మింగిల్ అవుతాడు. హాయ్ హలో, వెల్కమ్ టు ది సిఎంహెచ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. టుడే నేను మీ ముందుకి ఒక టాపిక్తో వచ్చేసాను. ఏంటి అంటే ప్రెషర్ ఆన్ చిల్డ్రన్. ఏమి అంటే జనరల్గా వచ్చేసి మనం డైలీ న్యూస్ పేపర్స్లో వీటన్నిటిలో వింటూనే ఉన్నాము. పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు డ్యూ టు ద ప్రెషర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ద సొసైటీ, సోషల్ మీడియా వల్ల. సో ఇలాంటి చాలా రీజన్స్ వల్ల మెయిన్గా మనం ఫ్యూచర్ జనరేషన్ అని అనుకునే పిల్లలే సూసైడ్స్ చేసుకుంటున్నారు. సో అలా ఎందుకు జరుగుతుంది, సో దాన్ని మనం ఎలా రిక్రూట్ చేయగలగను అనేసి ఈరోజు అయితే నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎందుకు జరుగుతున్నాయి. జనరల్గా ఇప్పుడున్న సొసైటీలో పేరెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంది అంటే, ఎంతసేపు ఉన్న పక్క పిల్లవాడిని చూడు, వాడు ఎలా ఉన్నాడు చూడు, వాడు బాగా చదువుతున్నాడు, వాడు బాగా ఆడతాడు, వాడు బాగా డ్యాన్స్ చేస్తాడు, మంచిగా పిల్లలతో మింగిల్ అవుతాడు, అలా చెప్పద్దు. ఎందుకంటే ఎవరి ఓన్ టాలెంట్ వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది. సపోజ్ మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్లో బాగాలేడు, మేబీ తనకి స్పోర్ట్స్లో ఉందేమో, లేదు మ్యూజిక్లో ఉందేమో, ఇంకొక డ్యాన్స్లో ఉండొచ్చు. సో అట్లా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ కన్ఫామ్గా ఉంటుంది. సో దాని గురించి మీరు ఆలోచన చేసి పిల్లల్ని రుద్ది చదువు అలా చెయ్యొద్దు. ఒక ఏజ్, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు మీరు చెప్పినా చెప్పకపోయినా చదువుతారు. సో అట్లా కానీ మీరు రుద్ది చదివిపిస్తే చదువుతారు, కొడితే చదువుతారు, తిడితే చదువుతారు, అది కాదు. భయం పెట్టుకోవాలి అంతేగాని మనం ప్రెషర్ చేసి, వాళ్ళేం ప్రెషర్ కుక్కర్స్ కాదు, వేసి ప్రెషర్ చేసి పెడితే అన్నం ఉడుకుతుంది అన్నట్టు వాళ్ళు కూడా తొందరగా చదువుతారు అనేసి అలా కాదు. ఒక ఏజ్ వచ్చి, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళే చదువుతారు. అండ్ మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తుంటారు డైలీ లైఫ్లో. ఇప్పుడు టీ సెల్లరే ఈరోజు పిఎం అయ్యారు. సో ఇలా మీకు తెలుసు కదా, చాలా ఎగ్జాంపుల్సే ఉన్నాయి మనకు తెలిసినవి డైలీ లైఫ్లో. సో ఈ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత కూడా మీరు ఎంత ఫూలిష్గా ఆలోచించడం అనేది చాలా తప్పు. అండ్ ఆల్సో ఇప్పుడు పెద్ద ఇన్స్టిట్యూట్ అయితేనే బాగా చదివిస్తారు, చిన్న ఇన్స్టిట్యూట్ అయితే ఏముండదు, అక్కడ డిసిప్లైన్ ఉండదు, చదువు ఉండదు, అలా అనుకోద్దు. ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా కూడా మెయిన్గా మన పిల్లాడికి కావాల్సింది ఏంటి, డిసిప్లిన్, చదువు, అంతేగాని ప్రెషర్ కాదు. సో అది మీరు ఆలోచన చేయాలి. ఈ ఇన్స్టిట్యూట్లో వేసేస్తే వాళ్ళు డే అండ్ నైట్ చదివించేసి కన్ఫామ్గా వాళ్ళు ర్యాంక్ తెప్పిస్తారు అనేది కాదు. పిల్లాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అది కనుక్కొని దాన్ని బట్టి మీరు చేయండి. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి జనరల్గా ఈ మెంటల్ కండిషన్ అనేది ఎప్పుడు అన్స్టేబుల్ అవుతుంది. దానికి తగ్గ సిమ్టమ్స్ ఏంటంటే మెయిన్గా స్ట్రెస్ అండ్ ఆల్సో వచ్చేసి స్లీప్ డిజార్డర్స్ వస్తాయి, అండ్ ఆల్సో ఈటింగ్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. ఏంటి అంటే ఇప్పుడు ఆ పిల్లాడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అని మీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే, మెయిన్గా తిండి సరిగ్గా తినకపోవడము, నిద్ర డిస్టర్బెన్సెస్ అంటే నిద్రలో లేచి కూర్చోవడము, ఏమైనా కలవరింతలు అట్లా చేస్తున్నాడంటే సో తను ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నాడని మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి. సో వెంటనే ఏం చేయాలి, పిల్లాడితో కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. సో కూర్చోబెట్టి మాట్లాడండి, ఎందుకు నాన్న ఏమైంది, అంటే మీ పేరెంట్స్ వల్ల అనే కాదు, మేబీ సొసైటీ వల్ల కూడా ఏదైనా తను డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఏదైనా చేసుకోవచ్చు. అలా కాకుండా ముందు మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం డే టు డే పిల్లాడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమి అట్లా అన్నీ గమనించుకుంటా ఉంటేనే మనకు తెలుస్తుంది ఫస్ట్ పిల్లాడు ఎట్లున్నాడు. సో మీకు తెలుస్తుంది కదా, వెంటనే తనలో చేంజ్ వచ్చిన వెంటనే యాజ్ ఎ పేరెంట్గా మీకు అర్థమవుతుంది, డైలీ చూస్తూ ఉంటారు కాబట్టి. అయిన వెంటనే మీరు ఏం చేయాలి, ఒక ఫ్రీ టైంలో కూర్చొని మాట్లాడాలి. ఏందన్నా ఎలా ఉన్నావు, ఏమైంది, ఎందుకు అట్లా డిస్టర్బ్డ్గా ఉన్నావు అని మనం ఎంత ఫ్రీ మాట్లాడితే వాళ్ళు మనతో అంత కమ్యూనికేషన్ పెంచుకొని ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పేస్తారు. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ దాన్ని సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేయాలి. అంతేగాని ఇట్లా అయిపోయినావు నువ్వు, ఇట్లా చేస్తున్నావు, ఇలా చెప్పద్దు పిల్లల్ని. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ లేకపోయినా బాగుపడిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. సో ఎడ్యుకేషన్ గురించి అనే కాదు, బయట సొసైటీ ఏమన్నా అన్నా కూడా అలా తీసుకోకూడదు మనము. సో దాన్ని వదిలేసేయండి అని వాళ్ళని మోటివేట్ చేస్తూ డే టు డే లైఫ్లో ముందుకు తీసుకెళ్లాలని చాలా అంటే చాలా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో ఈ స్లోగన్ మనందరికి తెలుసు, అదే నిజం కూడా. సో మన ఫ్యూచర్ జనరేషన్ని కాపాడుకోవాలి అంటే మన పిల్లలే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్. సో వాళ్ళని కాపాడుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్ని కాపాడుకున్నట్టు. వాళ్ళకి ఏమి ఇస్తున్నాము మన ఫ్యూచర్ అనేది మనం ఆలోచన చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంత ఓపిక్గా లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ ఆల్సో మన ఛానల్ని సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.